Krishna. What we are assuming, just communicate to her. ధనలక్ష్మి సార్ చెప్పినట్లు 1 వీక్ లోపల జస్ట్ మేక్ ఏ ప్రిలిమినరీ అసెస్మెంట్. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, గ్రే వాటర్ ఎంత వస్తుంది, బ్లాక్ వాటర్ ఎంత వస్తుంది, వేస్ట్ ఎంత జనరేట్ అవుతుంది, ఓకే, మనకి ట్యాక్స్ ఎంత కట్టాలి, ఎంత కడుతున్నారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాయి, గ్రౌండ్ వాటర్ అయితే గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్ అయితే సర్ఫేస్ వాటర్, దాని తర్వాత ఎంత పొల్యూషన్ వాటర్ బయటికి రిలీజ్ చేస్తున్నారు, ఎంత బ్లాక్ వాటర్ అనేది స్టాండర్డ్ ప్రొసీజర్. సో ఎంత రిలీజ్ చేస్తున్నారు, దాని తర్వాత వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందంతా ఎంత అసెస్ చేస్తున్నారు, ఇది ఒక డీటెయిల్ రిపోర్ట్ కావాలి 1 వీక్ లో. దిస్ షుడ్ బి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపో. అండ్ ఇదే ప్రతి డిపిఓ కూడా ఒక ప్రొఫార్మా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సో ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్డ్ గా. అండ్ దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక డ్రైవ్ లాగా పెట్టుకొని బోత్ అంటే పెద్ద స్థాపనాలు ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద వెళ్ళి చెక్ చేయండి. ఓకే, డిపిఓ ఎన్టీఆర్. లావణ్య సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఎన్టీఆర్ డిపిఓ రెస్పాండింగ్ సార్. సార్ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కమిషనర్ గారు అంబాపురం అనే గ్రామ పంచాయతీకి వచ్చారు సార్. వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా సర్పంచ్, పంచాయత్ సెక్రటరీ కలిపి ఒక అసెస్మెంట్ ని వేయకుండా విక్రమ్ పబ్లిషర్స్ అని చెప్పేసి ఒక 2 years నుంచి అసెస్మెంట్ వేయలేదు సార్. సార్ అది మాకు ఒకటి కేస్ స్టడీ లాగాను అది ఒకటి అనలైజ్ చేసి చేయమన్నారు సార్. మేము బేస్డ్ ఆన్ IGRS వెబ్సైట్ ప్లస్ ప్లింత్ వాల్యూ రెండు కలిపేసేసి ఒక క్యాపిటల్ వాల్యూకి అరైవ్ అయ్యి, అది కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి 25 పైస్ కింద క్యాలిక్యులేట్ చేసాం సార్. క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాకు ఆ 3 years కలిపి 15 lakhs వచ్చింది సార్ ఆ బిల్డింగ్ కి. అది కూడా విక్రమ్ పబ్లిషర్స్ వాళ్ళకి చెప్పి ఈ రకంగా వాళ్ళ ముందే మేము మెజర్మెంట్ చేసాం సార్. సో ఇదే బేస్ చేసుకొని మేము ఓవరాల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అసెస్మెంట్స్ అయితే 2.87 పెరిగింది సార్ 24-25 కి, 25-26 కి. బేస్డ్ ఆన్ దట్ అసెస్మెంట్స్ ఇదే క్యాలిక్యులేషన్ చేస్తే 24-25 లో 43.52 ఉన్న డిమాండ్ 25-26 కి 64.12 అయింది సార్, విచ్ ఇస్ అరౌండ్ 47.34% ఇంక్రీజ్ అయింది సార్. కలెక్షన్ కూడా మేము 51.73 crores కలెక్ట్ చేసాం సార్. చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే సార్, చిన్న పంచాయతీల్లోనే ఒక తక్షశీల స్కూల్ అనేది భీమవరంలో వత్సవాయి మండల్లో సార్ 24-25 లో 9,130 rupees డిమాండ్ వేశారు సార్. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసి వేయగా 1,28,573 rupees కి బేస్డ్ ఆన్ మెజర్మెంట్స్ తో మేము చేసాం సార్. అలాగే బోధవాడ అల్ట్రాటెక్ సిమెంట్ 75 lakhs ఉన్నది 1.04 crores కి ఎన్హాన్స్ అయింది సార్. చిలకల్లులో పివి రత్నం అనే స్కూల్ కూడా 8,745 rupees వేసింది సార్. 2,48,572 rupees కి ఎన్హాన్స్ చేయడం అనేది జరిగింది సార్. సో మేము ఆల్రెడీ ఉన్న కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఉన్న మెజర్మెంట్ ని సార్ బేస్డ్ ఆన్ IGRS, క్యాపిటల్ వాల్యూ, ప్లింత్ వాల్యూ అన్ని క్యాలిక్యులేట్ చేసి మొత్తం త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ అందరికి కూడా ఇచ్చాం సార్. అగైన్ విత్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ సార్, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఇండస్ట్రీస్ మళ్ళీ సార్ రీఅసెస్మెంట్ లో సార్ విత్ యువర్ పర్మిషన్ సార్ సబ్మిషన్ 25 పైస్ కమర్షియల్ కి వేస్తున్నాం సార్, 12.5 అనేది రెసిడెన్షియల్ కి వేస్తున్నాం సార్. ఇండస్ట్రీస్ నుంచి అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్కువ వేస్ట్, ఎక్కువ గ్రే వాటర్ వస్తుంది కాబట్టి అక్కడ పర్సంటేజ్ అంటే క్యాలిక్యులేషన్ అనేది కొంత అమౌంట్ ఎక్కువ పెట్టుకుంటే సార్ అక్కడ నుంచి మనకి ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్. దిస్ ఇస్ సబ్మిషన్ స్టూడెంట్స్ కింద పెట్టుకొని చేస్తారు. యాక్చువల్లీ పంచాయతీ హ్యావింగ్ ఎవ్రీ లిబర్టీ టు డూ ఇట్ సార్. బట్ సార్ చెప్పినట్లు మనమే ఒక గైడ్ లైన్స్ ఇద్దాం సార్. రూల్ 1 కి, గ్రేడ్ 1 కి, గ్రేడ్ 2 కి, గ్రేడ్ 3 కి సార్. ఇప్పుడు దాకా లేదు సార్. వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ గివ్ ఇట్. మాకు 2 weeks టైం ఇస్తే వీ విల్ ప్రిపేర్ అండ్ గెట్ ఇట్ డన్ సార్. డిపిఓ గారు చెప్తున్నట్టు సార్, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 0.25 rupees కింద తను క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే మనం ఏరియా మీద ఒక్కటే అయితే మనకి ఏరియా బట్టి మనకు వస్తాం. అక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా చోట్ల క్రాంప్ చేస్తున్నాం. సో ఆ స్టూడెంట్ వైజ్ పర్ క్యాపిటల్ మనం వాటర్ యూసేజ్ కన్సంప్షన్, సో అలాగే మనం నంబర్స్ని మనం ఫిక్స్ పెట్టుకుని దాని మీద కూడా మనం ట్యాక్స్ కనుక అంటే జనరేషన్ మనం దాని మీద మనం సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుంది సార్. వి విల్ you have to, why don't you form some kind of committee within the DPO Sir, we'll have a to give you, I committee think with DPOs.
Herself and the Chittoor DPO, Sir, I think they're Tirupati being, and sir, actually Tirupati DPO and NTR DPO and Krishna DPO, And they're they being, led the entire oh, క్యాంపెయిన్ సార్. అసలు స్వర్ణ పంచాయతీ మనం పైలట్ గా మొదలు పెట్టింది ఈ 3 జిల్లాల్లో సార్. so why don't you ask them to Yes, sir. guide the rest of the team? Why don't you announce it right now? డిప్యూటీ సీఎం సార్ చెప్పినట్టు ఒక ఎంపవర్డ్ కమిటీ పెడుతున్నాము. ఈ టాక్సెస్ మీద ఎలా మనం రిఫార్మ్స్ తీసుకురావాలి, ప్రాక్టికల్ గా జనాలకు ఇబ్బంది లేకుండా, అదే విధంగా పంచాయతీలకు బెనిఫిట్ అయ్యే విధంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి దానికోసం ఒక 3 DPOs ని మనం చూస్ చేద్దాం అనుకున్నాం. 3 కానీ 4